యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మరో హృదయపూర్వక వందనాలు. మరొక లేఖన భాగాన్ని మనందరం కలిపి ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. యెహోషువ 1:5 నీవు బ్రతుకు దినములనియు ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉండేదను. ఈరోజు నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు. ఎందుకు తెలుసా? నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు. అందుకంటాడు, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డావు. ప్రియులారా, ఈరోజు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచింది. ఎందుకు తెలుసా? నీకు ఎదురుగా ఉన్న ఏది కూడా పనిచేయదు. అందుకే 54 అంటాడు, మాకు వేరుగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వెందుకు భయపడిపోతావు? మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు వాగ్దానాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడదాం. అందుకే బైబిల్లోని 8000 వాగ్దానాలు ఉన్నాయి. ప్రియులారా, ప్రతి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని, ప్రభా నువ్వు మాకు తోడై ఉంటానన్నావు, మా ఎదుట ఏ వ్యక్తి కూడా నిలువ జాలడని నీ వాక్యం చెప్తుంది. మాకు వేరుగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని నీ వాక్యం చెప్తుంది కదా. నీ వాక్యం మీద మేము ఆధారపడుతున్నాం. మాకు సహాయం దయచేయు. నా పిల్లల మీద, నా కుటుంబం మీద, నా కుటుంబ వ్యవస్థ మీద, మా ప్రయాణాల మీద ప్రభా నువ్వు మాత్రమే అధికారిగా ఉండు అని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలిగితే, ఆయన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటే దేవుడు తప్పనిసరిగా కార్యం చేయడానికి ఇష్టపడతాడు. మరొకసారి ఈ వాక్యాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడదాం. మాకు వేరుగా రూపింపబడింది, లేకపోతే మాకు వేరుగా ఉన్నది ఏది కూడా వర్ధిల్లదు. మోషేకు తోడై ఉన్నట్లే యెహోషువకు తోడై ఉన్న దేవుడే నాకు కూడా తోడై ఉంటాడు అని నమ్మగలిగితే, దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని సురక్షితంగా నడిపించి దేవుడు బలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక.